ప్రస్తుతం యానాం బైపాస్ రోడ్లో ఉన్నానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫ్రెండ్స్, యానం ఎందుకు వచ్చానంటే కొంతమంది వ్యూవర్స్ కోటిపల్లి యానం రూటు వీడియో చేయమన్నారండి. ఆ రూట్ చాలా బాగుంటుంది, ఒకసారి వీడియో చేయండి అన్నారు. సరే, ఆ రూట్లో మనం ఎప్పుడు వీడియో చేయలేదు కదా, నేను కూడా ఎప్పుడు ట్రావెల్ చేయలేదండి. ఒకసారి వెళ్దాము, ఆ రూట్ చూద్దాం అనేసి వచ్చాను అనమాట. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం యానం ఊర్లోకి వెళ్ళిపోతామండి. అలా కాకుండా రైట్ టర్న్ తీసుకుంటే కోటిపల్లి వైపు వెళ్తాం అన్నమాట. ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో. అంటే గోదావరి ఏరియా కదండి, ఎలాగైనా బాగుంటుంది. మనకి రైట్ సైడ్ ఉన్నదంతా అంటే చెట్లు అడ్డొచ్చి కనిపించట్లేదండి. రైట్ సైడ్ ఉన్న ఏరియా అంతా కనకాలపేట అనుకుంటా అండి, రాజీవ్ కనకాల గారి ఏరియా అండి. అంటే మరి ఎప్పుడైనా వాళ్ళు ఇక్కడ యానం అది వచ్చారో లేదో తెలియదు, కానీ వాళ్ళ సొంతూరు యానం అని చెప్తుంటారండి. మనకి లెఫ్ట్ సైడ్ ఈ చెట్లలోంచి గోదావరి కనిపిస్తుందండి. కొద్దిసేపు వెయిట్ చేయండి, మనం కూడా గోదావరి దగ్గరికి వెళ్ళిపోతామండి. ఈ ఏరియా పేరు అరటికాయ లంక అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రూట్ ఎంత బాగుందో. లెఫ్ట్ సైడ్ యానం రిసార్ట్స్ అని ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గోదావరి అండి. కనిపించిందా గోదావరి? మనం కోటిపల్లి వరకు ఈ గోదావరి ఒడ్డునే ట్రావెల్ చేయబోతున్నామండి. మనం ఇలాగ రివర్ బండ్ మీద వెళ్తామండి. కోటిపల్లి వరకు ఈ రివర్ బండ్ ఉంటుంది అనమాట. ఒకసారి ఆగి చూపిస్తానండి గోదావరి మీకు ఎలా ఉన్నది అన్నది. ఇదంతా ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ అండి. దానికి వారనే చూడండి గోదావరి ఎలా ఉన్నదో. దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తున్నది కదండి, అది యానం బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు గోవలంక అనేసి ఒక విలేజ్ చేరామండి. మనకి దారిలోనే పిల్లంక వస్తుంది అనుకుంటా అండి. అంటే కోటిపల్లికి యానంకి మధ్యలో పిల్లంక కూడా ఉంటుంది. గోదావరి గట్టు మీద ట్రావెల్ చేయడం చాలా బాగుందండి. గోదావరి గట్టు అంటే ఒక విషయం గుర్తొచ్చింది. ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయిందండి. ఆ వీడియో ఏంటంటే గోదావరి గట్టు మీద పాటలు ఉన్నాయండి. 3 పాటలు ఉన్నాయి. 3 పాటలు పైన ఒక వీడియో పెట్టి కింద ఒక మధ్యలో ఒక సాంగ్, కింద ఒక సాంగ్ పెట్టారనమాట. ఆ సాంగ్స్ ఏంటంటే ఫస్ట్ గోదావరి గట్టు ఉంది అన్న పూర్వం పాట ఉంది కదండి, ఆ పాట మధ్యలోని మహేష్ బాబు గారు సాంగ్ ఒకటి ఉందండి. ఆ సాంగ్ మర్చిపోయాను నేను, అది పెట్టారు. తర్వాత లాస్ట్లోనేమో మొన్న ఈ మధ్యన వెంకటేష్ గారు సాంగ్ వచ్చింది కదండి, గోదావరి గట్టు మీద రామచిలకాయ అన్న సాంగ్ ఒకటి ఉంది కదా, ఆ సాంగ్ పెట్టారనమాట.
అంటే ఆ వీడియోలోని గోదావరి గట్టు మీద అన్న పాటలు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినాయి అనేసి ఒక వీడియో తయారు చేసి పెట్టారు. అసెంబ్లీలో చాలా వైరల్ అయిందండి. ఆ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ ఆ వీడియో పెడితే మనకి కాపీ రైట్ స్ట్రైక్ వస్తుందండి, అందుకని పెట్టట్లేదు అనమాట. మీకు ఎవరికైనా ఆ వీడియో కనిపిస్తే చూడండి, చాలా బాగుందండి. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, గోదావరి వ్యూ. అంటే రోడ్డు వారిని చెట్లు ఉండడం వల్ల కొంచెం కనిపించడం కష్టంగానే ఉందండి. గోదావరి మధ్యలో లంకలు కూడా ఉన్నాయండి. గోదావరి మధ్యలో లంకలు అన్నాను కదండి, చూడండి ఇక్కడ ఒక లంక ఉంది. అంటే మ్యాట్లు అండి, ఇసుక మ్యాట్లు. ఇది కూడా ఒక లంక లాంటిదే అండి. అంటే అలాగే ఇసుక మ్యాట్లు వేసి లంకల కింద ఫార్మ్ అయినాయండి. మనకి నెక్స్ట్ వచ్చేది గోపాలపురం విలేజ్ అండి. ఇవన్నీ ఏంటంటే గోదావరి గట్టువారిని ఉంటాయండి. చూడండి, రైట్కి డౌన్లోకి రోడ్డు ఉంది, అలాగే ఉంటాయన్నమాట. కోటిపల్లి తర్వాత అలా ఇంకా చాలా విలేజెస్ ఉన్నాయండి. గోదావరి గట్టు మీద రావులపాలెం వరకు అలా విలేజెస్ ఉంటూనే ఉంటాయన్నమాట. ఈ రోడ్డు రివర్ బండ్ మీద ఉన్నది కదండి. ఈ రివర్ బండ్ చాలా ఎత్తుగా ఉన్నదండి. దగ్గర ఒక 10 మీటర్స్ హైట్ ఉన్నట్టు ఉన్నదన్నమాట. మనకి రైట్ సైడ్ ఏంటంటే విలేజెస్ చాలా లోతుగా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏంటంటే గోదావరి నది కూడా చాలా లోతుగా ఉందండి. అంటే మనకి గోదావరికి ఎంత వరదలు వచ్చినా ఈ విలేజెస్కి ఏం ప్రమాదం ఉండదు అన్నమాట. గట్టు చాలా హైట్ వేసారండి. ఈ ఏరియాలోనే రియల్ కోనసీమ ఫీల్ ఉందండి. రోడ్డుకి అటు ఇటు కొబ్బరి తోటలు ఉన్నాయండి. రైట్ సైడ్ కొబ్బరి చెట్లు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కొబ్బరి చెట్లు ఉన్నాయండి. నెక్స్ట్ ఏంటంటే పిల్లంక ఊర్లోకి వస్తామండి. పిల్లంక ఆల్మోస్ట్ చేరిపోయాం. గ్రామ పంచాయతీ పిల్లంక తాళరావు మండలంలోకి వస్తుందండి. ఇవ్వండి, రైట్ సైడ్ డౌన్లోకి వెళ్తే పిల్లంకి వెళ్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ గోదావరిలో ఇసుక తీస్తున్నారండి. ఇది ఇసుక రేవు అనుకుంటా అండి. ఈ రోడ్డుకి ఒక పక్క గోదావరి ఉందని చెప్పాను కదండి, ఒక పక్క ఏంటంటే విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నాయో. చూడండి, పూర్తిగా వరి పంట, తర్వాత కొబ్బరి తోటలు అండి. అరటి చెట్లు కూడా ఉన్నాయండి ఈ ఏరియాలోని, బాగానే ఉన్నాయి అరటి చెట్లు కూడా. కానీ కొబ్బరి తోటలు ఎక్కువ ఉన్నాయండి. బ్రహ్మపురి అనే విలేజ్ ఉందండి ఇక్కడ. అంటే రైట్ సైడ్ ఉన్న విలేజ్ పేరు బ్రహ్మపురి అండి. ఫ్రెండ్స్, మన వ్యూయర్స్ సబ్స్క్రైబర్స్ అడిగారు కామెంట్స్లో అనేసి ఈ రూట్ తీయమన్నారనేసి చెప్పాను కదండి. రియల్గా ఈ రూట్ రావడం చాలా వర్త్ అండి, చాలా బాగుంది. రైట్ సైడ్కి వెళ్తే బ్రహ్మపురి విలేజ్ అండి. ఇది పెదలంక విలేజ్ అండి.
ఇక్కడ నుంచి గోదావరి చాలా బాగా కనిపిస్తుందని సాగానండి. మీకు చూపిద్దామని. చూడండి గోదావరి ఎలా ఉంది, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తున్నదండి. చాలా వైడ్గా ఉంది ఇక్కడ. తర్వాత ఇందాక చెప్పాను కదండి మధ్య మధ్యలో లంకలు ఉన్నాయనేసి, ఇది ఒక లంక అనమాట. చూడండి ఇసుక మేటలు కూడా కనిపిస్తున్నాయి మనకి. దూరంగా కూడా ఇసుక మేటలు కనిపిస్తున్నాయండి అదిగోండి అక్కడ. నేచర్ లవర్స్కి అయితే ఈ రూట్ చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి ఈ రూట్లోనే ట్రావెల్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే రోడ్డు బాగానే ఉంది. యానం నుంచి కోటిపల్లి కూడా పెద్ద దూరం ఏం కాదండి. ఒక 15-20 మినిట్స్లో మనం చేరిపోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయవలసి వస్తుందండి, కేర్ఫుల్గా ఉండాలి. మసకపల్లి అనే విలేజ్ చేరామండి. రైట్ సైడ్ ఉన్నది మసకపల్లి అనమాట. ఇందులో చాలా విలేజెస్ ఏంటంటే ఆటోలు అవి లోపలికి వెళ్ళవండి, విలేజెస్లోకి వెళ్ళవు. పాత్ వేస్ అంటే బ్రిడ్జ్లా కట్టి ఉంటుంది. మ్యాక్సిమం 2 వీలర్స్ వరకు వెళ్తాయండి. బాగున్నారండి? ఏం పేరండి మీ పేరు? కడల వెంకటేశ్వర్లు. ఇప్పుడు ఇది ఏంటండి, ఇదంతా లంక అంటారండి? అదంతా లంక అంటే మరి నీరు ఎప్పుడు ఉండదండి? ఉంటుందండి, అలా పోటుకు పాటుకు అలా వస్తూ ఉంటుంది. గోదావరి వస్తే మొత్తం అంతా మునిగిపోద్ది. ఇది అంటే వరద వస్తే మునిగిపోద్ది కంప్లీట్గా దాకా పుడిచాడు. మరి అందులో కాపురాలు ఉన్నట్టున్నారు, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు వరద వస్తే? కాపురాలు ఏముండవండి, పంటలు పండించుకుని బయటకు వచ్చేస్తారు. కాపురాలు ఎవరు లేరు, మనుషులు ఎవరు ఉండరు, అంటే పంటలు పండించుకుని వచ్చేస్తుంటారు. శ్రీలంక అవుతే ఉంటారు. ఇక్కడ ఎవరు ఉండరు అనమాట. అంటే పంటలు పండించడానికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంటారు. సాయంకాలంకి వచ్చేస్తుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఆయన అడిగాం కదండి. ఆయన చెప్పినట్లు ఏంటంటే ఈ లంకలు ఉన్నాయండి. లంకలు ఏంటంటే పంటలు పండించడానికి మాత్రమే అక్కడికి వెళ్తారండి. అంటే వాటర్ లేనప్పుడు పంటలు పండిస్తారండి. కాకపోతే రిస్క్ ఏంటంటే ఏదైనా ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, ఆ పంటలు కూడా పోతాయండి. ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు మనకి రోడ్డు లెఫ్ట్ సైడ్ అంతా మనకి ల్యాండ్ కనిపిస్తున్నదండి. అదంతా మ్యాట్ అనమాట, అంటే లంక అంటారు కదా. అది ఇసుక మ్యాట్ వేసి అలాగా ఫార్మ్ అవుతుందండి. అది కొంచెం మళ్ళీ వరదలు వచ్చినప్పుడు అది కొంచెం ఇసుకుపోతుంటుంది, తర్వాత వరదలు వచ్చినప్పుడు మునిగిపోతుంటాయండి. ఈ రివర్ బండ్ రోడ్డు మొత్తం అంతా గ్రీనరీ తోటి ఇలాగే ఉందండి, చాలా బాగుంది. చూసారు కదా, రోడ్డుకి అటు ఇటు చెట్లుండి చాలా బాగుందండి. అంటే ఒక సైడ్ గోదావరి ఉంది, గోదావరి కొంచెం దూరం వెళ్ళినప్పుడంతా గట్ల మీద చెట్లు ఉన్నాయండి బాగానే. కోటకుంట ఊరండి. మన పక్కన ఉన్నది ఆంజనేయ స్వామి ఆలయం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కొబ్బరి చెట్లు, అరటి చెట్లతోటే ఉన్నాయండి ఈ ఏరియా అంతా, తోటలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మసకపల్లి విలేజ్ దగ్గర ఉన్నామండి. మసకపల్లి విలేజ్ దగ్గర గోదావరి ఈ విధంగా ఉందండి. చూడండి, అక్కడక్కడ ఇసుక మేటలు, లంకలు, ఇసుక మేటల మధ్యలోంచి గోదావరి నీరు ప్రవహిస్తున్నదండి. ఈ బ్రిడ్జ్ వీక్ బ్రిడ్జ్ అనుకుంటా అండి. దీని మీద స్పీడ్ లిమిట్ పెట్టారు.
ఫ్రెండ్స్ మనకి రైట్ సైడ్ చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఈ బఠానీ తీగ అంటారు కదండి, అది పూర్తిగా స్ప్రెడ్ అయ్యి ఉందండి. గులాబీ రంగులోనే ఫ్లవర్స్ వస్తాయి, బఠానీ తీగ అంటారండి దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఆ కొబ్బరి చెట్లలోంచి గోదావరి బ్యూటిఫుల్గా కనిపిస్తున్నదండి. కోటిపల్లి దగ్గరికి వచ్చినట్టున్నామండి. అంటే ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి కెమెరాలో కనిపించట్లేదు. దూరంగా ఏంటంటే రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి, ఆ పిల్లర్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదిగండి ఇక్కడ కనిపిస్తున్న పిల్లర్స్ ఉన్నాయి కదండి, ఇదే కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ అండి. పిల్లర్స్ అయిపోయినాయి, పైన ఇంకా బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వలేదండి. ఇది అయిపోతే కాకినాడ నుంచి నర్సాపురం వరకు ట్రైన్స్ ఎక్స్టెండ్ అవుతాయండి. ఫ్రెండ్స్ ఇదే కోటిపల్లి అండి. మనం మళ్ళీ ఇలాగ రైట్కి వెళ్తే ద్రాక్షారం అది వెళ్ళిపోవచ్చు అనమాట. స్ట్రైట్కి వెళ్తే రావులపాలెం వైపు వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఈ స్ట్రైట్కి వెళ్తే మనం ద్రాక్షారం కాకినాడ అలాగ వెళ్ళొచ్చండి. మనం ఎదరికి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చిన దారిలోనే యానం మించి మళ్ళీ కాకినాడ చేరిపోతానండి. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది శ్రీ సిద్ధి వినాయక వెంకటేశ్వర స్వామివారి ఆలయం అండి. ఇప్పుడు ఈ జంక్షన్ కనిపిస్తుంది కదండి, మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాం అనమాట. అంటే ఎదరికెళ్ళి టర్న్ తీసుకుని వచ్చాను కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చామండి. ఇటు ఏంటంటే రైట్కి వెళ్తే మనం రావులపాలెం అటుపక్క వెళ్ళిపోతామండి. ఈ లెఫ్ట్కి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ మీకు కొద్ది దూరం చూపించి రిటర్న్ అయిపోయి మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతానండి. ఇదంతా కోటిపల్లి గ్రామం అండి. అంటే ఈ లోపలికి ఎందుకు వచ్చానంటే కొంచెం ఊరు చూపిద్దామనేసి ఇలాగ వచ్చానండి. ఈ ఏరియా అంతా ఏంటంటే కోటిపల్లి రేవ్ అంటారు కదండి, ఆ ఏరియా అండి. ఫ్రెండ్స్ చూశారు కదండి, జెన్యున్గా చెప్పాలంటే ఈ రూట్ చాలా బాగుందండి, సీనిక్గా ఉంది. వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎలాగన్నది అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.